కేజ్రీవాల్ గారికి ఆయన అరెస్ట్ చేయటం, తర్వాత ఆయన చాలా బెయిల్స్ వేయటం, ఆ బెయిల్స్ అన్ని నిరాకరించటం, దాంట్లో ఈయన హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఈయనకి కూడా పరోక్షంగా డబ్బులు అనేవి పార్టీకి అందినవి. ఈయన చెప్పిన వాంగ్మూలంలో కూడా శిష్యుడే పేరు చెప్పాడని వాళ్ళు అంటున్నారు. నేను చెప్పలేదు ఆయన పేరు, ఎవరి పేరు నేను చెప్పలేదు, అసలు స్కామే జరగలేదని ఆయన అంటున్నారు అని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి. అయితే ఈ బెయిల్స్ ఇక్కడ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం అవన్నీ జరిగిన లేటెస్ట్గా ఏం జరిగిందంటే, కింద కోర్టులో ఒక జడ్జి గారు అంతకుముందు బెయిల్ రిఫ్యూజ్ చేసిన జడ్జి లీవ్లో ఉన్నప్పుడు ఇంకో జడ్జి గారు, ఒక లేడీ, ఆమె కూడా ఆమె ఈ కేసు పూర్వపరాలన్నీ విన్న తర్వాత సుమారు 3 గంటల సేపు ఈడీ వాదనలు విన్న తర్వాత దాని తర్వాత వీళ్ళ వాదనలు విని బెయిల్ గ్రాంట్ చేసింది. సాయంత్రం 5-6 గంటలకి బెయిల్ గ్రాంట్ చేసిన వెంటనే మాకు ఆర్డర్ కాపీ కావాలి అని అంటే ఇంకా తయారు కాలేదు, ఇస్తామని చెప్పారు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏమన్నారంటే ఈడీ వాళ్ళు, మీరు దాన్ని సస్పెండ్ చేయండి, మేము హైకోర్టుకు పోదలుచుకున్నామని చెప్పి వాళ్ళు అడిగారు. అప్పుడు మేము జామీన్లు పెట్టుకుంటామని వీళ్ళు అన్నారు. అంటే బయటికి రావడానికి జామీన్లు పెట్టాలి కదా, మీరు రేపు జామీన్లు పెట్టుకోండి అన్నారు. వీళ్ళకేమో సస్పెన్షన్కి అవకాశం ఇవ్వలేదు, బెయిల్ ఆర్డర్ కాపీ కూడా చేతికి అందలేదు. అప్పుడు వీళ్ళు అంటే కేజ్రీవాల్ తరపున వాళ్ళు అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో ఏదో విధంగా బయటికి తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈడీ హైకోర్టుకి వెళ్ళి ముందు బెయిల్ క్యాన్సిల్ చేయమని, 2 కింద కోర్టు ఇచ్చిన ఆర్డర్ని స్టే చేయండి, ఈయన బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని చెప్పి అక్కడ వాదనలు అవన్నీ జరిగినాయి. కింద బెయిల్ ఆర్డర్ కాపీ రాకమునుపే హైకోర్టులో ఈయన యొక్క అంటే ఈడీ వాదనలు విని స్టే ఆర్డర్ ఇచ్చారు. దాన్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఆర్డర్ కాపీ చూడకుండానే బెయిల్ వచ్చిన వ్యక్తిని బయటికి రానియకుండా స్టే చేయటం అనేది అన్యూజువల్, ఇది అన్ప్రెసిడెంటెడ్, ఇలా జరగకూడదు అని అన్నారు. అయితే మీరు మాకు బెయిల్ ఇవ్వండి, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని సస్పెండ్ చేయండి అని వీళ్ళు అడిగారు. ఎవరు? కేజ్రీవాల్ వాళ్ళు. కింద కోర్టు చేసిన తప్పే మేము చెయ్యము, కింద కోర్టు బెయిల్ ఆర్డర్ కాపీ చూడకుండానే స్టే ఇచ్చింది. ఇప్పుడు మీరు కూడా అలా అడుగుతున్నారు. ఆ కోర్టు ఇచ్చిన ఇంటర్మ్ స్టేని వికేట్ చేయమని మీరు పిటిషన్ వేశారు. దాని మీద ఏం చెప్తుందో చూద్దాం అని 24వ తారీఖు చెప్పి 26వ తారీఖుకి వాయిదా వేశారు. అప్పుడు కింద కోర్టులో అంటే ఢిల్లీ హైకోర్టులో 25వ తారీఖు నాడు ఆర్డర్స్ పాస్ చేశారు. ఏమని? కన్ఫర్మ్ చేస్తూ మేము ఇచ్చిన స్టే ఆర్డర్, ఇంటర్మ్ స్టే ఆర్డర్ కరెక్టే, ఈయనకి బెయిల్ ఇవ్వడానికి లేదు, ఈయన కింద కోర్టులో వాదనలు జరిగినప్పుడు జడ్జి గారు సరైన సమయం సంతృప్తికరంగా ఈడీకి ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన ఎక్కడ బెయిల్ మీద వెళ్ళిపోతాడని సిబిఐ వాళ్ళు కూడా మళ్ళీ అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు వచ్చిన బెయిల్ ఈడీ కేసులో వచ్చింది, సిబిఐ వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ సిబిఐ కేసులో కూడా బెయిల్ వేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఢిల్లీ హైకోర్టు సస్పెన్షన్ కన్ఫర్మ్ చేసింది. ఆ పరిస్థితుల్లో ఏం చేశారంటే ఈ కేజ్రీవాల్ వాళ్ళు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని క్వశ్చనింగ్ ద ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఇన్ విచ్ స్టే ఈజ్ గ్రాంటెడ్ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు వేస్తారని అడిగితే మేము త్వరలో చెప్తాం ఎప్పుడు వేసేది, ఫ్రెష్ ఛాలెంజ్ అగెన్స్ట్ ద స్టే అంటే కొత్తగా ఇచ్చారు కదా స్టే, ఫస్ట్ ఇంటర్మ్ స్టే ఇచ్చారు, దాన్ని కన్ఫర్మ్ చేశారు కాబట్టి పరిస్థితులు మారినాయి. మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది, పరిస్థితులు మారినాయి. ఈ రెండింటినీ క్వశ్చన్ చేస్తూ ఛాలెంజ్ చేస్తూ పొలిటికలీ మోటివేటెడ్ రీజిమ్ రివెంజ్, ఇది మమ్మల్ని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేయడానికి చేశారు, నేను జైల్లో ఉన్నందువల్ల ఒక్క సీటు కూడా మేము గెలవలేకపోయాం, ప్రాపర్ స్ట్రాటజీ చేసుకోలేకపోయాం, ఇవన్నీ కూడా చెప్తూ కొత్తది మళ్ళీ మేము వేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. అయితే వెకేషన్ బెంచ్ ఏం చేసిందంటే సిబిఐ అరెస్ట్ చేసింది కదా ఈయన్ని, సిబిఐ కోర్టు అంటే రోజ్ అవెన్యూ కోర్టు అంటారు దాన్ని, అక్కడ స్పెషల్ జడ్జి అమితాబ్ రావత్ అనే ఆయన
ఈయన్ని 29వ తారీఖు నాడు 7 గంటలకి అంటే సాయంత్రం పూట ప్రొడ్యూస్ చేయండి మళ్ళా అని చెప్పి ఆర్డర్ వేసి ఆయన్ని ఇంట్రాగేషన్కి ఇమ్మంటే పోలీస్కి అంటే సిబిఐకి ఇంట్రాగేషన్కి ఇవ్వడం జరిగింది. అయితే ఒక మాట కోర్టు వారు అన్నారు, మీరు చాలా ఓవర్ జెలస్గా ఉన్నారు, ఈ సీఎంని అరెస్ట్ చేయటం, మళ్ళీ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయటం, ఈయన ఇంట్రాగేషన్ అడగటం, ఎంత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది మీ ప్రెరగేటివ్, మీకు సంపూర్ణమైన అధికారం ఉంది, మీరు చేయొచ్చు. కానీ ఈ విధంగా ఓవర్ జెలస్గా ఉండి మీరు ఇట్లా చేయొద్దు, ఆయన్ని ప్రాపర్గా తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసి మీరు తీసుకొచ్చి కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేయండి. ఎందుకు మీకు ఇస్తున్నానంటే ఇప్పుడు దాకా వచ్చినటువంటి మెటీరియల్ ఆన్ రికార్డు చూస్తే ఈయన ఇన్నోసెంట్గా కనపడటం లేదని కూడా ఆయన అంటం జరిగింది. అది కింద కోర్టులో సిబిఐ రిమాండ్ చేసినప్పుడు జరిగిన విషయం. సుప్రీంకోర్టులో మళ్ళీ వీళ్ళు పిటిషన్ వేయాలి. ఇది కేజ్రీవాల్కి సంబంధించి. కానీ కేజ్రీవాల్ గారు నేను సొంతంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి అని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఏం చెప్పారంటే, సోషల్ మీడియాలో నాకు నా పార్టీ వాళ్ళకి ప్లస్ మనీష్ సిసోడియాకి కొంత మిస్అండర్స్టాండింగ్ వచ్చే విధంగా అపోజిషన్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ పార్టీ అనుకోండి, లేకపోతే మోడీ గవర్నమెంట్ అనుకోండి, ఏదైనా కానీ కొంత మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నా ప్రకారము మేమెవ్వరం ఏ తప్పు చేయలేదు, మా మధ్యలో ఎటువంటి అరమరికలు లేవు, సిసోడియా యొక్క నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకుంటాడు, ఆయన నిర్దోషాన్ని నేను ఎప్పుడూ చెప్పలేదు, నన్ను వాళ్ళు అడిగింది అసలు ఈ ఐడియా ఎవరిది అని అడిగారు, నాకు తెలియదు ఈ ఐడియా ఎవరిదని చెప్పి నేను చెప్పడం జరిగింది, అంతేగాని సిసోడియా ఐడియా అని నేను చెప్పలేదని చెప్పి కొన్ని క్లారిఫికేషన్స్ సొంతంగా లాయర్ తరపున కాకుండా ఆయనే కోర్టులో చెప్పడం జరిగింది. ఎవరు? కేజ్రీవాల్ గారు. ఈయనకి కస్టోడియల్ ఇంటగ్రేషన్ 3 రోజులు ఇచ్చారు. ఆ 3 రోజులు ఇవ్వటానికి వేసిన పిటిషన్లో కేజ్రీవాల్ గారి లాయర్ కూడా విక్రమ్ చౌదరి గారే, కవిత గారి లాయరే. ఆయన కొన్ని ప్రశ్నల్ని సంధించాడు. ఒకటి, నన్ను ఈడీ ఎప్పుడు అరెస్ట్ చేసింది, మరి ఇన్ని రోజులు మీరు ఏం చేస్తున్నారు, నన్ను సిబిఐ ఏ కేసులో ఎప్పుడు ముద్దాయిగా చేసింది, ఇప్పటికిప్పుడు ఈడీ కేసులో నన్ను రిలీజ్ చేస్తుంటే నన్ను రానియకుండా చేయడానికి మీరు ఈ కేసు వేశారు అని చెప్పి ఈయన వాదనల్ని చెప్పారు. ఆయన్ని వినలేదు, విని అల్టిమేట్గా 3 రోజులు కస్టడీ ఈయనకి ఇచ్చింది. ఇది కేజ్రీవాల్ పరిస్థితి. ఈ మధ్య ఒక ఫేమస్ కేసులో, సంజయ్ సింగ్ ఏదో కేసులో 40 సార్లు బెయిల్ అప్లికేషన్ మీద వాదనలు విన్నారు. 40 సార్లు ఒకే బెయిల్ అప్లికేషన్ మీద 40 రోజులు కంటిన్యూస్గా కాదండి, వారానికి ఒకసారి కొంచెం మాట్లాడటం, మళ్ళీ వాయిదా వేయటం. ఆ విధంగా బెయిల్ అప్లికేషన్ మీద ఉత్తర్వులు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ చేస్తే సుప్రీంకోర్టు ఏమనిందంటే, ప్రతిరోజు వాల్యుబులే, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసి ఆయన్ని లోపల పెడుతున్నారు, మీరు వెంటనే తీర్పులు ఇవ్వండి, బెయిల్ అప్లికేషన్స్లో లేట్ చేయొద్దు, ఆర్గ్యుమెంట్స్ విని ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదు, బట్ అడ్జర్న్మెంట్స్ ఇస్తూ హీరింగ్ రూపంలో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి డైరెక్షన్ ఇచ్చి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఇంటరిమ్ బెయిల్ ఆర్డరే వచ్చింది బయటికి. రెగ్యులర్ బెయిల్ ఆర్డర్ గురించి ఏంటి, అది ఎప్పుడు వస్తుంది బయటికి. ఈ లోపల ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేయటం, ఇంటరిమ్ బెయిల్ ఆర్డర్ని క్వశ్చన్ చేయటం, కింద కోర్టు ఇచ్చిన బెయిల్ని స్టే చేయటం అనేది తప్పు అనేది ఆర్గ్యూ చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తేవటం, ఇవంతా కూడా రోజువారీగా, అంటే రాజకీయంగా కూడా దీని యొక్క ప్రాముఖ్యత అవసరాన్ని బట్టి జరుగుతుంది. అదేవిధంగా ఒక ముద్దాయికి సుమారు 6 నెలలు ఏమీ లేదు, బెయిల్ అప్లికేషన్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆఖరికి ఆయన మీద ఎటువంటి ఎవిడెన్స్ చూపించలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అడిగారు, ఏమయ్యా ఇంకా కూడా పెట్టుకుంటారా, 6 నెలల క్రితం ఏముందో కేసు ఆయన మీద ఇప్పుడు కూడా అదే ఉంది, ఆయన మీద ఎప్పుడు మీరు తీర్పిస్తారు అని అంటే, మా వల్ల కాదు సార్, ఎంత ప్రయత్నించినా ఎవిడెన్స్ ఏం దొరకలేదు ఇదే కేసులో ఓ ముద్దాయికి అని బెయిల్ ఇవ్వమని చెప్పి ఈడీ కూడా ఒప్పుకుంటే ఆయన ఎంపీ గారు ఆయన బయటికి రావడం జరిగింది. అదొక సందర్భము. మరొకటి ఏంటంటే, సిసోడియా గారి కేసులో సుప్రీంకోర్టు 2 క్వశ్చన్లు అడిగింది. సిసోడియాకి ₹1 అయినా డబ్బు దీంట్లో నుంచి పోయిందా, కేజ్రీవాల్గా ₹1 అయినా డబ్బు దీంట్లో నుంచి పోయిందా, రికార్డెడ్గా మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంది చూపించండి అని అడిగితే వాళ్ళు చూపించలేకపోయారు. అయితే హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో వీళ్ళు ఉన్నారు,
వీళ్ళిద్దరూ సీఎం కానీ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ అరాక్ మినిస్టర్ కానీ. అదేవిధంగా అప్పుడు వీళ్ళ పార్టీ తరపున గోవాలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్కి డబ్బు వెళ్ళినట్టుగా కనపడుతుంది. ఈ 2 కారణాల వల్ల వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి లేదు, వీళ్ళు ప్రభావితం చేసేవాళ్ళు అని అంటే సుప్రీంకోర్టు గమనించి హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో వీళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ నేరం జరిగింది కాబట్టి, ఇది ప్రజాధనం వృధా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని లోపల పెట్టాల్సిందే. అయితే ఇప్పటికి 1.5 year నుంచి ఉన్నాడు సిసోడియా, ఎన్ని రోజులు పెట్టుకుంటారు? కాబట్టి ఎంత కాలం లోపల మీరు ఈ కేసుని పూర్తి చేస్తారని అడిగితే 6 months అన్నారు. ఆ 6 months ఇచ్చారు. 6 months లోపల మొత్తం కేసే అయిపోవాలని చెప్పారు. కానీ ఈ 6 months అయితే అయిపోయింది, కానీ కేసు అయితే కాలేదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎటువంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి. ఇవన్నీ చూస్తే ఈ కేసుల్లో రాజకీయంగా జరిగే పరిణామాలు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఒక పొలిటికల్ లీగల్ స్ట్రాటజీ తోటి ముందుకెళ్ళి సైంటిఫిక్గా ఎవిడెన్స్ని క్రియేట్ చేసుకొని ఉన్న పవర్స్ అన్ని యూజ్ చేసుకొని దాని ద్వారా ప్రత్యర్థి వర్గాల్ని ప్రతిపక్ష వర్గాల్ని అదుపులో పెట్టుకొని రాజకీయంగా అధికారంలో కంటిన్యూ అయ్యేదాని కోసంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఎక్కువ మంది లీగల్ సర్కిల్స్లో పొలిటికల్ సర్కిల్స్లో అనుకుంటున్నారు. అదొక విషయం. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్కి ఎప్పుడు వస్తుంది, లేకపోతే కవితకు వస్తుందా బెయిలా రాదా అంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.